అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాధవ సేవ పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం గీతా విద్యాలయం మైదానంలో నిర్వహించారు. ప్రముఖ యోగాచార్యులు కొండోజు రవీందర్ రాజు యోగా నిర్వహించి యోగాలోని మెలకువలను తెలియజేశారు. కార్యక్రమంలో హనుమంతరావు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ గుండేటి ధనంజయ, జిటికే పురుషోత్తం, యనమనేని అశోక్రావు, గడ్డం మహిపాల్ రెడ్డి, గజు సంతోష్ కుమార్, సుద్దాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రాజు మాట్లాడుతూ నిరంతరం యోగా ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఆహార నియమాలు పాటించడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని, యోగా డే 177 దేశాల్లో నిర్వహించుకోవడం మన దేశానికి గర్వకారణమని ఆయన తెలిపారు. ఉందో వాళ్ళు 1-2 మధ్యలో ఆపేసి మిగిలినవన్నీ కూడా కంటిన్యూ చేయండి. ఓకేనా? చిన్నగా వార్మింగ్ అప్ మెల్లగా చేద్దాము. జాగింగ్, సూక్ష్మ వ్యాయామం. అందరు స్టార్ట్ చేయండి. సరే, వచ్చేసేయండి. మామూలుగా మనము హెడ్ రొటేషన్ చేస్తాం కదా, కొన్ని మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను నేను. దీనివల్ల ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి ఏదైతే రీసెర్చ్లో మేము కనుక్కునే ఉన్నాయో అవి కొన్ని విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. మామూలుగా నడిమే చేతులు పెట్టుకోండి. అందరూ ఒక 3 రౌండ్స్ హెడ్ రొటేట్ చేయండి. ఇట్లా 3 రౌండ్స్ చేయండి. 3 రౌండ్స్ క్లాక్ వైజ్, 3 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్. సవ్య దిశ, అపసవ్య దిశ తిప్పండి. 3 రౌండ్స్ ఇటు, 3 రౌండ్స్ అటు తిప్పండి. నేను దీంట్లో ఉన్న డిఫరెన్స్ చెప్తా మీకు. ఇటు ఈ మధ్య కాలంలో నెక్ పెయిన్. సరే, వచ్చేసేయండి. మామూలుగా మనము హెడ్ రొటేషన్ చేస్తాం కదా, కొన్ని మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను నేను. దీనివల్ల ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి ఏదైతే రీసెర్చ్లో మేము కనుక్కునే ఉన్నాయో అవి కొన్ని విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. మామూలుగా నడిమే చేతులు పెట్టుకోండి. అందరూ ఒక 3 రౌండ్స్ హెడ్ రొటేట్ చేయండి. ఇట్లా 3 రౌండ్స్ చేయండి. 3 రౌండ్స్ క్లాక్ వైజ్, 3 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్. సవ్య దిశ, అపసవ్య దిశ తిప్పండి. 3 రౌండ్స్ ఇటు, 3 రౌండ్స్ అటు తిప్పండి. నేను దీంట్లో ఉన్న డిఫరెన్స్ చెప్తా మీకు. ఇటు ఈ మధ్య కాలంలో నెక్ పెయిన్. 5 వెనక్కి వెళ్ళాలి, వెనక్కి బాగా తీసుకుపోవాలి. 6, 7, 8, 9, 10. మోచేతులను తలగని. రివర్స్. ఓకే, ఇంకొకటి స్పాండిలైటిస్కి ఇంకొక టెక్నిక్ నేర్పిస్తా. ఈ అరచేయి వేళ్ళ దగ్గర ఈ వేళ్ళతో పట్టుకొని చేయిని ఇట్లా ఈ వేళ్ళు వెనక్కి లాక్కోండి. ఈ రైట్ హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి, అస్సలే వంగొద్దు, కొంచెం కూడా వంగొద్దు. స్ట్రైట్ పెట్టండి. ఇట్లా వెనక్కి లాక్కోండి. ఈ అరచేయి మొత్తం వెనక్కి లాగబడాలి. అంటే ఇక్కడ నుంచి అరచేయి పూర్తిగా ఇటు వెనుక లాగబడాలి. దీంట్లో ఎవరికైతే లాగుతున్నాయో వాళ్ళకి ఆల్రెడీ నెక్ పెయిన్ ఉన్నట్టు లేదా నెక్ పెయిన్ రాబోతున్నట్టు. లాగుతున్నాయి, బాగా లాగుతున్నాయి. ఎవరికన్నా ఒక 5 సార్లు రోజు చేసుకుంటే నెక్ పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. చేయి లాగడం అనేది ఏమి ఉండదు ఇంకా. ఓకేనా? నడుము చేతులు పెట్టుకోండి. నడుము రొటేషన్ చేస్తాం. అందరు చేయొచ్చు. ఎవరైనా డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ రొటేషన్ చేయండి. మిగిలిన వాళ్ళు బిగ్ రొటేషన్. చలో స్టార్ట్ చేయండి. వీలైనంత పెద్దగా. ఫటాఫట్ చేయొద్దు. అన్ని వైపులా తిప్పుతూ చేయండి. ఒక 2 తక్కువ చేసినా పర్వాలేదు, కానీ మంచిగా చేయండి. లేని వాళ్ళు చేయాల్సింది ఇది. అది కూడా బాగా ప్రెషర్ పెట్టి చేయొద్దు, కొంచెం తిప్పండి అంతే.
స్పోర్ట్స్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 15 సంవత్సరాల కిందనే ఈ యొక్క ఆసన ఈ చేసే ప్రాక్టీస్ను చాలా నిదానంగా చేయండి, చేయకపోతే మంచిది అని చెప్పారు. ఎవరికి? స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ, రెగ్యులర్గా రన్నింగ్ చేసేవాళ్ళు, జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు. గవర్నమెంట్